ఇలా ఎలిపినారు ఏర్పడ్డ కాంచి రెడ్డిలే రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ రెడ్డిలో 2 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు. ఇక్కడ బీసీలకు స్కోప్ లేదు, బీసీలకు ఆత్మగౌరవం లేదా అని ఈ విధంగా మాట్లాడుకుంటా ప్రతి సభలో ఇదే నా నినాదం. మధ్యలో గెలవాలి, ఆత్మగౌరవం కాపాడాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ అధికారం రావాలి. అధికార ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా అన్యాయం చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ పాలన చేసిరు, దోసుక తిన్నారు, లక్షల కోట్ల అప్పులు చేసిరు అని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఫైట్ చేశాను. అయినా కానీ నా గొంతు ఎక్కడ మూగపోయింది, నా గొంతు ఎక్కడ వరకు చేరలేదు. ఆ దిశగా నేను నా లోపల నేను భయపడుకుంటూ ఎలక్షన్ల క్యాన్వసింగ్ చేస్తే లాస్ట్ కు నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యేసరికి వచ్చిన పరిస్థితి. దుమ్ము ధూళితోటి మాట్లాడలేక గొంతు మూగపోయింది కొన్ని సందర్భాల్లో. 20 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. నా దగ్గరకు వచ్చి ఒక కార్యకర్త, ఒక కాంగ్రెస్ నాయకుడు పరామర్శించిన దాఖలా లేదు. నేను నా భార్య నన్ను కాపాడింది, ఏ పార్టీ నాయకుడు కాపాడలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, కనీసం వచ్చి మందలించలేదు. మరి నేను ఎవరి కోసం పనిచేసినట్టు, ఎవరి ఆత్మగౌరవం కోసం పనిచేసినట్టు? ఈ ప్రాంతంలో ఒక బీసీ బిడ్డ గెలిస్తే తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవం గెలుస్తానని నేను గొంతెత్తి మాట్లాడినా. నేను ఆ మాటలు ఎక్కడ పోయినాయి? నన్ను ఎవరు ఆస్వాదించాలని ఇంకో ఇలా అడుగుతా ఉన్నాను.